అయినా అలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకేంటండి? ఈ కుటుంబం వల్ల మా అన్నయ్య చనిపోయాడు. అయినా కానీ మీరు నన్ను ఇష్టపడుతున్నారని చెప్పడం వల్లే మిమ్మల్ని నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను. మనసులో మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఆలోచన నాకుండుంటే ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటాను? మీరు నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి నేను చేసుకోను అని ఆ రోజే చెప్పుండేదాన్ని కదా. ఇక్కడికొచ్చి అలాంటి పనులు చేసి మీతో మాటలు పడాల్సిన అవసరం నాకే ఉంటుంది? అలాంటి పనులు చేస్తే రేపు నలుగురికి తెలిస్తే నా కాపురం కూలిపోతుంది, నా జీవితం నాశనం అయిపోతుందని నాకా మాత్రం తెలీదా? మరి అంత అమాయకురాల్లాగా కనిపిస్తున్నానా? లేదు లేదురుగా, నువ్వేం బాధపడకు. చెప్పాను కదా, ఎవరి దగ్గరో చెప్పుకొని బాధపడడం కంటే నిన్నే అడిగితే క్లారిటీ వస్తుందని అడిగాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇందులో నీ తప్పేమీ లేదని, నువ్వేమీ చేయలేదు అని. కానీ ఒకటి దుర్గా, ఒకవేళ నువ్వే చేశావని తెలిస్తే మాత్రం నేను భరించలేను. ఎప్పుడు నీ మీద ప్రేమనే పెంచుకున్నాను కానీ అనుమానాన్ని ఎప్పుడూ పెంచుకోలేదు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు చెప్పి నేను అనుమానపడినా అది తాత్కాలికం మాత్రమే. లేదు, ఆ అనుమానం నిజమని తెలిసిన రోజు బాధపడేది నువ్వు మాత్రమే కాదు, నేను కూడా. అది గుర్తుంచుకో చాలు. ఖచ్చితంగా ఆయనకు అనుమానం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాననేది ఆయనకు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు వీళ్ళు కాదు, ఆయనే నన్ను బయటకు పంపిస్తాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకూడదు. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. అమ్మా విజయ, చిరంజీవి రూమ్లో ఉండాడు. వాడు కాఫీలు టీలు తాగడు. వాడికి గ్రీన్ టీ తీసుకెళ్ళు. అలాగే పిన్ని. నేను క్లయింట్తో మాట్లాడాను. వరుణ్, ఓకే. వరుణ్ వరుణ్ అన్నయ్య, అద్దం పట్టుకో. 1 minute. ఏంటన్నయ్య? అద్దం పట్టుకోరా. బాత్రూంలో చేసుకోవచ్చు కదా. అక్కడ సరిగ్గా కనిపించట్లేదు, నువ్వు పట్టుకో. ఒక నిమిషం అన్నయ్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. వదిన అడుగు. ఒక్క నిమిషం అన్నయ్య. వరుణ్, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. హలో బావా. నాకొద్దమ్మా, నేను మళ్ళీ చేస్తాను. బావా, అదిగో అక్కొస్తుంది. వదిన అడుగు. దుర్గా, ఒకసారి ఇలా రావా? ఏంటండి? ఈ అద్దం పట్టుకో. ఎందుకు? ఒక్క నిమిషం పట్టుకో. షేవింగ్ చేసుకోవాలి. ఆ బాత్రూంలో అద్దం నిండా మరకలే, అందులో అసలు నా మొహమే కనిపించట్లేదు. సరిగ్గా పట్టుకో. జస్ట్ 5 minutes. ఇదేదో బాగుంది దుర్గా. అనవసరంగా డైలీ వాష్రూమ్లో గడ్డం చేసుకుంటున్నాను. ఏంటి నాకు ఈ టార్చర్? అలా కాదు, ఇప్పుడు మీరు గడ్డం చేసుకోవడం అవసరమా? ఏ అంటే మీరు ఎప్పుడులా ఉంటేనే బాగుంటారు కదా. క్లీన్ షేవింగ్లో అంత బాగోరు. అవునా? అయితే నేను గడ్డమే చేసుకోను. ఇప్పుడు ఓకేనా? నాకు కిచెన్లో కొంచెం పని ఉంది, వెళ్తాను. ఓకే ఓకే, ఇది టీచే. చూసావా, రోజు రోజుకి అర్జున్కి బాగా దగ్గరైపోతుంది. మనం ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు దగ్గరవ్వడం కాదు, పిల్లలు పుట్టి బారసాలు కూడా పెడతారు. అక్షింతలు వెయ్యాల్సి వస్తుంది. అంత దూరం రానిస్తామా? రానిస్తామా అంటూనే ఇంత దూరం తీసుకొచ్చాం. వాళ్ళిద్దరూ విడిపోవడం నీకెంత అవసరమో నాకు కూడా అంతే అవసరం.
ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామత్తా? ఆలోచించాలి కదా. కొట్టు 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 ఏయ్, కొట్టు. ఏయ్, చెప్. Yes. గ్రీన్ టీ. ఏం పాపా పేరు మర్చిపోయినావా ఏమి? నా పేరు గ్రీన్ టీ కాదు, చిరంజీవి. నువ్వైతే ముద్దుగా కోటరు అని పిలుస్తూ ఉంటావు కదా. ఆ వేషాలేం వద్దు. గ్రీన్ టీ కావాలా వద్దా? బంగారం లాంటి నీ చేత్తో గ్రీన్ టీ తీసుకొని వస్తే వద్దంటానా పాపా? ఓ పాపా, ఓ తూరా ఫ్యానీ. బాబా ఇంత సరిగా ఉండదు. ఆఫ్ చే ఆఫ్ చే. ఏమో అడిగినావు? గ్రీన్ టీ తీసుకో అన్నాను. నువ్వు అట్ట ఊరిమి చుట్టాలు పళ్ళు కొరకటం లాంటివి చేసినావు అంటే ఏదోలా ఉంటది. కొంచెం నవ్వు బాపా. నవ్వినా కూడా పెద్ద ఫిగర్ ఏం కాదు, కాకపోతే కొంచెం నవ్వితే బాగుంటావు అంతే. కోట్రు మరీ ఎక్కువ చేస్తున్నావు. గ్రీన్ టీ ఎక్కడ పెట్టమంటావో చెప్పు. ఆ, నెత్తి మీద పెట్టు. హా? హా. వద్దులే, ఎంతైనా తాళి కట్టిన భర్తవి కదా. కాలు మీద పెడతాను. ఏయ్! ఏయ్! తీ, 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 తీ. కదిలావంటే మీద పడుతుంది. ఆయ్! వేడిగా ఉంది గ్రీన్ టీ. ఏంది మరి ఇంత రాక్షసి మాదిరి ప్రవర్తిస్తా ఉండవు? కాలు కాలుతా ఉంది. తీ పాపా. తీయమంటావా? ఇప్పటిదాకా ఫ్యాన్ వెయ్యి తీ అంటూ నన్ను విసిగించావు కదా. ఇప్పుడు తాగు, ఎలా తాగుతావో. తాగేదాడా? కాలు బొబ్బెక్కే మాదిరి ఉండదు. విన్న దీదాన్ని తీసుకో. తీసుకోవాలనా? కదిలినానంటే కాలు మీద పడుతుంది. కప్పు కాలు మీద పెడితేనే మండిపోతా ఉండాలి. ఇంకా టీ గనక పడినాదనుకో తోలుడి చేతికి వస్తుంది. విన్న తీ పాపా. మండిపోతా ఉండదు. తీ. ఇంకోసారి నాతో ఆడుకోవాలని చూస్తావా? అమ్మ నీకు దండం పెడతానే తల్లి, నీతో ఆడుకోను. ముందా తీ. అలా రా దారికి. ఇంకోసారి నా విషయంలో ఇలాంటి వేషాలు వేసావనుకో, కప్పు కాలు మీద కాదు నెత్తి మీద పెడతాను.